గైస్ మనం అయితే ఫైనల్గా విఆర్ బుల్లెట్లోకి అయితే వచ్చాం అనమాట. సో విఆర్ బుల్లెట్లో ఏంటంటే మొత్తం మనం బైక్ సర్వీస్ అయితే చేపిస్తున్నాం. సో ఏమేమి చేపిస్తున్నానంటే ఫోర్క్ అవన్నీ చేపిస్తాను. సో ఒకసారి మీకైతే చూపిస్తా చూడండి. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్క్ అయితే రెడీ చేపిస్తున్నాం. సో అందుకని చెప్పేసి టైర్ అయితే రిమూవ్ చేస్తున్నారు. స్ట్రైట్గా లేదు, ఇలా బెండ్ వచ్చి ఇలా వచ్చింది. సో యాక్సిడెంట్ అయితే అలా అయిందనమాట. ఎన్ని సంవత్సరాలు అయిందో గైస్ ఆ ఫోర్క్ అయితే అసలు బయటికి రావట్లేదు, ఇరుక్కుపోయింది లోపల. చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నా కానీ బయటికి రావట్లేదు. పాపం ఇందాటి నుంచి అన్న కొడతానే ఉన్నాడు, అది రావట్లా. ఏమైంది నీకు ఇలా తయారయ్యావు గైస్? లాస్ట్గా మనం దీనిలో లదాఖ్ రైడ్ అయితే చేసాం, దాని తర్వాత లాంగ్ రైడ్ అయితే చేయలేదు. మళ్ళీ ఇప్పుడే రెడీ అవుతుంది అనమాట. సో చిన్నగా ఫోర్క్ అయితే రావట్లేదు, ఇరుక్కుపోయింది. ఆ ఫోర్క్లో ఒక కింట అయితే ఉంది. నేను అసలు ఈ స్టేజ్లో చూస్తానని నేను అసలు అనుకోలేదు. పాపం వచ్చేసింది ఫైనల్గా దీని డే. ఇప్పటివరకు బైక్ కొని దగ్గర 5 years అవుతుంది. ఈ 5 yearsలో ఒక్కరోజు కూడా దీన్ని ఇలా నేను చూడలేదన్నమాట. నాకెడ్గా అన్నీ ఇలా ఓపెన్ చేసి ఇదంతా ఎప్పుడు చూసినా సర్వీస్కి ఇచ్చేవాడిని, సర్వీస్లో చేసి ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ టైం దీన్ని ఇంత కంప్లీట్ రిపేర్ చేయాల్సి వస్తుంది. మీకు తెలుసు కదా, మనం జాగ్రత్తగా వెళ్ళడానికి ఇంట్లో అమ్మ వాళ్ళు కడతారనమాట టెంపుల్ నుంచి తీసుకొచ్చి. సో ఇవి కూడా అయితే ఇప్పుడు చేంజ్ చేసే టైం అయితే వచ్చేసింది. అన్నీ కొత్త చేయించుకొని మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి మళ్ళీ పూజ అయితే చేయించుకుందాం, అప్పుడు మళ్ళీ కట్టుకోవచ్చు. సో హ్యాండిల్ బార్ అయితే ఇప్పుడు చేంజ్ చేపిస్తున్నాం మొత్తం ఇవన్నీ తీసించి. సో ఇది యాక్చువల్గా ఇది లాక్ అయిపోయింది, డిస్క్ ఆయిల్ కూడా వేయాలి దాని లోపల. సో ఇది తెలుసు కదా, ఇది మడ్గాడ్ అనమాట ఫ్రంట్. సో ఈ మడ్గాడ్కి కూడా కొన్ని ఇరిగిపోయినాయి. సో ఆ సైడ్ చూసారుగా ఎడ్లింగ్ చేసి ఉంది, ఈ సైడ్ వచ్చేసి ఇరిగిపోయింది, అది కూడా ఇరిగిపోయింది అనమాట. సో అందుకని చెప్పేసి ఇవి రెండు కూడా కొత్త చేయించాలి. ఇంత పెద్ద బుల్లెట్కి హ్యాండిల్ బార్ చూడండి, లోపల పైప్ ఎంత సన్నగా ఉందో. నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా, అంటే ఎక్కడి నుంచి చూసినప్పుడు బాగా లావుగా ఉంది, ఇక్కడ చూస్తేనేమో చూడండి చాలా సన్నగా ఉంది. సో ఇవన్నీ మీకు తెలిసిందేగా, సెల్ఫ్ స్టార్ట్వి అవన్నీ బటన్స్, ఇవేమో డిస్క్ ఆయిల్, ఇది కూడా మార్చాలి. ఇది వచ్చేసి 2000 అవుతుందంట. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చేంజ్ చేయట్లేదు, తర్వాత చేంజ్ చేస్తాయి. ఇది కొత్త హ్యాండిల్ బార్, ఫస్ట్ టైం హ్యాండిల్ అయితే చేంజ్ చేస్తాను. ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు చేంజ్ చేయమని అడిగారు, బట్ అప్పుడు చేంజ్ చేయలేదు, ఇప్పుడు చేంజ్ చేసా. ఆల్మోస్ట్ 5 years అవుతుంది. దీనికి ఇంకేం చేసి ఈ బైక్ నార్మల్ అయితే చెప్పండి, మీరే చేపిద్దాం. ఈ స్టిక్కర్స్ అన్నీ రిమూవ్ చేయించేసేయాలి. ప్యూర్ బైకర్గా ఒక బైక్ ఎలా ఉంటుందో అలా చేంజ్ చేద్దాం అనుకున్నా. దీనికి ఇప్పుడు టెఫ్లాన్ కోటింగ్ కూడా చేపిస్తా మొత్తం అయిపోయిన తర్వాత. టెఫ్లాన్ కోటింగ్ అంటే మొత్తం ఒరిజినల్ కలర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు హ్యాండిల్ అయితే ఫిక్స్ చేస్తున్నారు, చూద్దాం. ఇక్కడ విఆర్ బుల్లెట్లో ఒకేసారి ఎన్ని బైక్స్ వర్క్ జరుగుతున్నాయి చూడండి. ఒకటి, ఇది వచ్చేసి మన బైక్, 2, 3, 4, 5, 6, ఒకేసారి 6 బైకులు సర్వీస్ అయితే జరుగుతుంది. గాయ్స్ బైక్ అయితే బండి ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్ అయితే బెండ్ తీపించడానికి వెళ్ళారనమాట. ఈ గ్యాప్లో థమ్స్అప్ దాదామని అయితే బయటకు వచ్చాను. ఎండలు అయితే చంపేస్తుంది లిటరల్గా, మామూలుగా లేదు ఎండ. 40, 43 ఉంది టెంపరేచరు. చచ్చిపోతాను గాయస్. దాంతో నేను అసలు గుండు చేయించుకున్నా కదా, ఇక నా వల్ల అసలు కావట్లేదు అనమాట. లిటరల్గా చెప్పాలంటే ఎండ చంపేస్తుంది, ఎండమా ఎరగేస్తున్నాడు. సో థమ్స్అప్ తాగుతూ వెళ్ళి చిల్ అవుతాం అంతలోకి వాళ్ళు. సో అంతలోపు మీకు విఆర్ బుల్లెట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. సో ఎందుకంటే ఫోర్క్ వర్క్ చేయించడానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. సో అందుకని చెప్పేసి మీకు ఇక్కడ ఈ లోపల ఏమేమి ఉన్నాయి, సో విఆర్ బుల్లెట్లో మీకు ఏమి స్పెషల్గా దొరుకుతాయి అనేది మొత్తం మీకు క్లారిటీగా అయితే చెప్తాను. సో ఇది వచ్చేసి బైక్ ఫుల్గా సెరామిక్ కోటింగ్ అనమాట. మీ బైక్ కనుక ఫుల్గా కంప్లీట్గా పెయింట్ ఫేడ్ అవుట్ అయిపోతే సో ఇక్కడ మీకు అయితే సెరామిక్ కోటింగ్ అయితే చేసిస్తారు ఫుల్ బైక్ మొత్తం. సో ఇవన్నీ తెలిసిందేగా మీకు, డోమ్స్ అనమాట, హెడ్ డోమ్స్. అవి వచ్చేసి పిలియన్ పట్టుకోవడానికి సీట్ రెస్ట్ అనమాట. సో ఇంక ఇవన్నీ పెట్రోల్ ట్యాంక్స్ అండ్ బైక్ రిలేటెడ్ యాక్సెసరీస్ మొత్తం అన్ని, సీట్ కవర్స్ కానీ ప్రతి ఒక్కటి. ఇవి వచ్చేసి సేఫ్ గార్డ్స్, ఇవన్నీ కూడా బైక్కి గార్డ్స్ అనమాట. సో ఇక్కడ బైక్ సర్వీస్తో పాటు మీకు యాంకిల్ నీ సేఫ్ గార్డ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా అయితే ఉన్నాయి చూడండి. అండ్ హెల్మెట్స్, ఆఫ్ రోడ్ హెల్మెట్స్ దగ్గర నుంచి హాఫ్ హెల్మెట్స్, ఫుల్ హెల్మెట్స్, ప్రతి ఒక్క హెల్మెట్స్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ. నాకైతే ఎప్పటి నుంచి ఉందన్నమాట దీనిలో ఏదో ఒకటి అలాయ్ వీల్ పెట్టించాలి అని చెప్పేసి, బట్ కుదరట్లేదు. బట్ టైం వచ్చినప్పుడు అయితే డెఫినెట్గా అయితే పెట్టిస్తాను. నా ఫేవరెట్ వచ్చేసి ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, నెక్స్ట్ అదొకటి, ఇవే నా ఫేవరెట్ అనమాట. సో ఎప్పుడో ఒకప్పుడు టైం వస్తే డెఫినెట్గా అయితే పెట్టిస్తా. అండ్ రైడింగ్ గేర్స్ కూడా ఉన్నాయి. సో గేర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకుంటే, ఇంజిన్ ఆయిల్స్, గేర్స్, ప్రతి ఒక్కటి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. సో ఇవైతే ఇందాక బెండ్ ఉంది కదా, సో బెండ్ తీసిన తర్వాత స్ట్రైట్గా ఉంది చూడండి. ఇప్పట్లో కూడా అయితే కొత్త అయితే చేంజ్ చేస్తున్నాం. సో దాంతోపాటు ఇంకా టైర్ చేంజ్ చేయాల్సి ఉంది, చైన్ స్ప్రాకెట్కి మొత్తం ఆయిల్ చేసి. సో దాంతోపాటు ఇంకా సెల్ఫ్ మోటార్ అవన్నీ వేయాల్సి ఉంది, బట్ ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈ రోజుకైతే ఇదేనమాట. సో దాంతోపాటు ఆ చైన్ స్ప్రాకెట్, ఆ చైన్ స్పోక్స్ ఉన్నాయి కదా,
టైర్ స్పోక్స్కి. ఆ వీల్ స్పోక్స్ కూడా టైట్ చేయించాలి. ఇప్పుడు అది వచ్చేసి బృందావన్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాయంట. సో అక్కడికి వెళ్ళి చేయించాలి. రోజు దీనిలో ఏమేమి వేయించానంటే సైలెన్సర్ మార్చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి నాకు సస్పెన్షన్ బుష్ అయితే సో కంప్లీట్గా షేక్ అవుతుంది అనమాట. టైర్ అనేది రన్నింగ్లో ఇలా ఊగిపోతుంది. సో అది మార్చమని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి సో చూసారు కదా, దీని దగ్గర వచ్చేసి మనకి ఎలా చెప్పాలి, సెల్ఫ్ మోటార్ ఉండిద్ది. సెల్ఫ్ మోటార్ పోయింది. సో సెల్ఫ్ మోటార్ కూడా మార్పిచ్చేసాను. సో ఇదేనమాట పాత సెల్ఫ్ మోటారు. సో ఈ ప్లేట్స్ అనమాట, ఈ ప్లేట్స్ పోతే సెల్ఫ్ అవ్వదు ఇంకా. సో అది కాకుండా నెక్స్ట్ ఇదిగో ఇది పోయింది కదా, ఇది ఇందాక చూపించాను కదా, ఎల్డింగ్ చేసింది. సో ఒకటి ఒకటి 2 కొత్త అయితే వేయించాను. సో దీంతోపాటు హెడ్ లైట్ లోపల ఎలగట్లేదు అనమాట. సో హెడ్ లైట్ కూడా ప్రాపర్గా లైటింగ్ మళ్ళీ సెట్ చేయించాను. ప్లస్ ఈ కప్స్ కొత్తవి అయితే వేయించాను. ఈ కప్స్ చూసారు కదా, సో ఇవి కూడా కొత్తవి. సో దాంతోపాటు ఇక్కడ ఇవి కూడా, సో ఇవి ఉన్నాయి కదా ఐస్, ఇవి కూడా కొత్తవి అయితే వేయించేసాను. సో చూపిస్తా చూడండి ఒకసారి. హ్యాండిల్ కూడా కొత్తది అనమాట, హ్యాండిల్ కొత్తది. సో తిప్పానా, ఫ్యూయల్ ఇండిక్షన్ చూపించిందా, ఇది వచ్చేసి ఇగ్నిషన్, ఇది వచ్చేసి ABS. సో ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు. సో ఆన్ అయింది. సో సెల్ఫ్ కొట్టగానే ఆన్ అయిపోయింది, చూసారుగా. సో ఇవి చూసారు కదా, ఇది వచ్చేసి చైన్ స్ప్రాకెట్ అనమాట, చైన్ స్ప్రాకెట్ హెడ్. సో ఇప్పుడు ఇది ఎందుకు తీశారు అంటే యాక్చువల్గా ఇది ఉంది కదా, సో దీని బ్యాక్ సైడ్ ఇది ఒకటి ఉంది, ఫ్రేమ్ ఉందన్నమాట, టైర్ ఫ్రేమ్. సో సస్పెన్షన్ ఫ్రేమ్ వచ్చేసి చేంజ్ చేయడానికి తీసుకెళ్ళారు. సో దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇదైతే ఫిక్స్ చేసి, సో దాని తర్వాత మళ్ళీ టైర్ అయితే ఫిట్ చేస్తారు. టైర్ అక్కడ ఉంది చూడండి గాయస్, ఎంత చేపిస్తాను దీనికి. మళ్ళీ నెక్స్ట్ సర్వీస్లో ఇంకా చాలా ఉన్నాయి చేయించాల్సినవి. ఇది ఇక్కడ ఆయిల్ లీకేజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బుష్లు పోయినాయి, సస్పెన్షన్ పోయింది. సో ఇలా చూసుకుంటూ పోతే ఒక్కటి కాదు, బైక్ మొత్తం ట్రబులే, మొత్తం చేపిస్తున్నా, ఒక్కటి కూడా ఉండలేదు. సో ఇప్పుడు కొన్ని వర్క్సే చేపిస్తున్నా, ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి కొన్ని డేస్ ఆగి చేపిస్తాను అన్నమాట. ఇప్పుడు వెంటనే చేయించను. ఇదంతా అయితే ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అయింది కాబట్టి సో ఇబ్బంది లేదు మనకి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వడం వల్ల. ఇప్పుడు ఇదైతే సైలెన్సర్ అయితే చేంజ్ చేస్తున్నాం. స్టాక్ సైలెన్సర్ తీసి అది వేస్తున్నాం అనమాట. దాని పేరేంటన్నా, ఇండోరా, కే ఇండోర్ సైలెన్సర్ అనమాట. అన్న చేతిలో చూడండి. అరే బ్లాక్ ఇక్కడ ఆఖరికి సైలెన్సర్ కూడా రావట్లేదు, అడ్డీ ఇరుకుపోయింది లోపలికి, ఒక్కటి రావట్లే బయటికి సందు. గాయ్స్ పైన పటారం లోన పటారం అంటే ఇదే. పైన మెయింటెనెన్స్ నాకు చూడండి ఎలా ఉందో, లోపల చూడండి మొత్తం తుప్పు పట్టిపోయి ముంచకద్దూరానికి వేసే స్టేజ్లో ఉంది సైలెన్సర్ అయితే. అక్కడక్కడైతే మధ్యలో బొక్కలు కూడా పడ్డాయి చూడు. వినిపిస్తా చూడండి, తిప్పు. చాలు. సో చూసారు కదా, చాలాసేపు అయింది. మార్నింగ్ అయితే వచ్చాను, 12:30 ఆ టైంకి వచ్చాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో ఇప్పుడే వెహికల్ అయితే రెడీ అయింది. ఇంకా వాటర్ వాష్ చేయాలి, దాని తర్వాత కొంచెం స్పోక్స్ టైట్ చేసేది ఉంది, స్పోక్స్ కొత్త వేసేది ఉంది. సో ఈరోజు ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అయితే నాకైతే ఇప్పుడు దాకా తెలియదు. సో చూడాలి. ఇప్పుడైతే సైలెన్సర్ అయితే నేను నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. మా తమ్ముడు ఎప్పటి నుంచి వేపిద్దాం అనుకున్నాడు, కానీ నేనైతే వద్దన్నాను. కానీ నా చేతుల మీదుగా నేనే వేయించా. సో చూద్దాం. గైస్ వాటర్ వాష్ కూడా అయితే చేయించేస్తున్నా. సో ఇంకా స్పోక్స్ అయితే టైట్ చేయించేది ఉంది. ఇప్పుడు వాటర్ వాష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి స్పోక్స్ కూడా టైట్ అయితే చేయించేస్తాం మొత్తం. ఇది బ్లాక్గా ఉంటే ఎంత బాగుందో చూడండి గైస్. మట్టి అవ్వకుండా ఎప్పుడు బైక్ ఇలానే ఉంటే బాగుంటుంది కదా, కానీ మనం అలా ఉంచుకోమే, దాన్ని ఇంకొక గంటలో గోల చేస్తాం చూడు. సో మొత్తం క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎయిర్ డ్రైయర్ పెట్టి బ్లో చేయించేసాం. సో సువ్వలు కూడా అయితే బెండ్ వచ్చినాయి కదా, సో సువ్వలు కూడా అయితే కొన్ని ఇరిగిపోయినాయి అనమాట, ఒక 6 to 7. సో అవి కూడా అయితే తీసేపించి, సో అవి కూడా కొత్త అయితే వేసేసాను. సో ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఓకే, బైక్ కండిషన్లో అయితే ఉంటుంది. ఇంకా చేంజ్ చేయాల్సినవి కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా చేంజ్ అయ్యేటప్పటికి టైం అయితే పడుతుంది. సో ఇప్పటికైతే ఇది ఒకటే చేంజెస్ అయితే చేపిస్తున్నాం. ఇక్కడైతే చూసారు కదా, ఈ షాప్లో యాక్చువల్గా నేను వీళ్ళకి స్పోక్స్ వేయమని చెప్పేసి నేను పక్కన టిఫిన్ తినడానికి అయితే వెళ్ళాను అనమాట. నేను టిఫిన్ చేసి వచ్చేసే లోపు ఏంటంటే మొత్తం టైర్ కూడా ట్యూబ్ మొత్తం పంచర్లో పెట్టేసి పంచర్ అయిందని చెప్పారు. సో ఆ కనిపించేది నా ట్యూబేనా అనమాట, జూమ్ చేసి చూపిస్తా చూడండి. సో నా ట్యూబ్ అది. సో పాత ట్యూబ్కి వచ్చేసి పంచర్ చేసి కొత్త ట్యూబ్ అయితే వేయాలని చెప్పేశారు.